ఇదే డిచ్పల్లూరు. ఫ్రీడమ్ ఫైటింగ్ టైంలో ఈ ఊరు మస్తు జోషులుంటుండే. ఎక్కడ చూసినా గాంధీ మహాత్మునికి జై, మా దేశం మాకు కావాలి. గాంధీ తాత కూడా ఈ ఊరు వచ్చిండు. గంత గొప్పూరు ఇప్పుడు గజ్జి పట్టే బర్రె లెక్క తయారైంది. ఇట్లా ఎందుకు తయారైంది ఎరికేనా? రాజలింగం, కోటిలింగం అని 2 సాలెగాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీల మధ్యన వెనకటి నుంచి కొట్లాటలు అయితేనే ఉన్నాయి. వీళ్ళిద్దరు టౌన్కు చెరో పక్కన ఉంటారు. ఎప్పుడు చూసినా గల్లా గల్లా పట్టుకుంటారు, లొల్లి లొల్లి చేస్తారు. 2 కొడుకులు రోలర్ పార్టీ వాళ్ళే. ఎలక్షన్ టైంలో హైకమాండ్ ఒకరికి టికెట్ ఇస్తుంది. రానోడేమో రెబల్గా నిల్చుంటాడు. ఏమైతుంది? ఓట్లు గిల్తాయి, సందుల మందుల అవతలోడు గెలిచిండు. గాడే భిక్షపతి, గుండు సాలేగాడు. 30 years నుంచి పెత్తన మొత్తం చేతిలో పెట్టుకొని ఫ్యూడల్ పాలిటిక్స్ చేసుకుంటా లుచ్చ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ గుండు సాలేగాడు పందికొక్కులకు అదిని తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు బేబీగానికి అప్పచెప్పిండు. సెజ్ పేరుతోని టౌన్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని ఊళ్ళని కొట్టేనికి ట్రై చేస్తున్నాడు. ఈ భిక్షపతి గారిని ఎదిరించే మనిషి మన కృష్ణారావు సార్. దేవునసుంటోడు. కృష్ణారావు సార్ చేసిన పోరాటంతో బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి చర్లపల్లి జైలుకు పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు. ఇప్పుడు ఈ డిచ్పల్లి నియోజకవర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తున్నాయి. ఇగో ఈ స్టోరీ ఎప్పుడు కంటే చూస్తేనే మస్తు ఉంటుంది. అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి పోదాం పాండ్రి. ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం, రాజలింగాలపై 2 ఓట్ల తేడాతో విజయ దుందుబి మోగించారు. జాం పండురు నేల మీద కాలు మొప్పిరు. ఏ పండు లోఫర్ కాల్ మీ జాఫర్. నీ కక్క చెల్లెలు లేరారా? లే, పక్కూరికి వెళ్ళి ఇల్లు ఖాళీ ఉంది. పామల్లా ఏ సూపర్ మ్యాన్ ఆగింది. రామల్లా రామల్లా కట్ కట్ కట్. నూకు బే. ఏమైంది బే? నూకు ముందుకి నూకు. ఏది నూకేది? మస్తొస్తుంది. టైం ప్లీజ్. బిల్లా ఇట్లయితే నేను షూటింగ్ చేయను బే. నూకు బే ప్లీజ్. రాత్రి క్వార్టర్ దాపిస్తా. నాకు ఆడలేంది అనక ఆడున్నది ఏంటమ్మా? దమ్ముంది, ధైర్యం ఉంది, అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపావారి లో చెడ్డీ ఉంది. లోగుట్టు లోపల. ఓకే ఈడే బిల్ల 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 ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటది. ఊళ్ళో దొరికే డ్రాయర్లకు, నయాగ్రా టాబ్లెట్లకు, గజ్జి తామర్లకు, అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటది. గందుకే ఈయన్ని స్కోప్ బిల్ల అంటుంటారు. బిల్లా స్పీకింగ్. మీ నాయన లసంలో ఓడిపోయిండు. అవునా? ఇంకా రాజలింగం గారు కూడా ఓడిపోయిండు. నీ నోట్లో రమ్ము వయ్యా. ఎస్ వంటి న్యూస్ చెప్పినావు మామా. ఏంటి? ఆ రాజలింగం గారు ఎలక్షన్ లో పోయినందుకు ఫుల్ దావత్ రా. మాటిని పోయి మొదలు చేద్దాం. వస్తావా? పో బావా. దీని సిగ్గుల చింతకు రంగా 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 వీడొక డాన్సర్ అని వీడి ఫీలింగ్. అందరూ డిస్కో రంగా అని పిలుస్తుంటారు. ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా. ఊళ్ళే భారత్లల్లా సావులల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క తీన్ మార్ చేస్తుంటాడు. మా టీవీ ఓంకార్ షోకు పోయి థ్యాంక్ యూ అన్నయ్య అని అనడం వీడి జీవిత ఆశయం. ఆల్ ద బెస్ట్ రంగా. వచ్చేస్తుందిరా, వదిలేండి రా ప్లీజ్ రా. భారత్ ఒకసారి వస్తుంది. అరే పెట్టు నోట్ బాగా నోట్ పెట్టు. నా పిల్లం రా రే, వదిలేండి రా రే. ఒక్క నిమిషం మావా. అరే రంగా, కోకిల మావా అర్జెంట్ గా మాట్లాడాలంట. హలో రావే, ఇంకే రావే. చెప్పు మావా. పోయిందంటే చచ్చిపోలేదురా, ఎలక్షన్ లో ఓడిపోయిండు. ఆ కోట్లింగం గారు కూడా ఓడిపోయిండు.
అలా కొట్టినాం ఈసారి కూడా ఎలక్షన్లో కోటికని కొట్టినాం నాయనా. శబాస్రా నక్కడాక మనల్ని కాదని అడిగి సీట్ ఇస్తే ఏమైతుందో ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి తెలవాలా. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటిలింగం గాని నేను ఓడించకపోతే నా పేరు రాజలింగమే కాదు. రేయ్ అరే గట్టా గిట్టా కాదు బిడ్డ, డబుల్ మెజార్టీలో గెలిచినాం. పోయిన ఎన్నికల్లా ఒక్క ఓటు తేడాతో గెలిచినందుకేగా రాజుగారి ఒక మేడ పెట్టుకోవాలా వానికే తెలవాలా. ఈసారి 2 ఓట్ల తేడాతో గెలిచి మన తడాకా ఏందో చూపెట్టినాం. చిన్న కరెక్షన్ బాబు. ఏందది? ఓడగొట్టలేదు, ఇద్దరు కలిసి ఓడిపోయి కట్మల్ గాని గెలిపించారు. అబే చూప్. చారీ బిడ్డకి ఎంత కావాలంటే గనుపు. అక్కరకరని ఎలక్షన్ మీద ఆల్రెడీ 20 లక్షలు ఉడాయించారు. మళ్ళీ ఈ పార్టీలను దండక చెందుకయ్యా. అసలే రాకచారణ పోక బారాన అన్నట్టుంది వ్యవహారం. ఆబే చూప్. మా సంతోషం నీకు దుబారా లెక్క కనపడుతుంది చాలే. మా పగ గురించి నీకేం తెలుసురా? ఇది గిప్పటి పగ కాదు, మూడు తరాల పగ. ఆ రాజలింగం గారి తాత నా తాతని అవమానించినప్పటి సందే పగ. ఇన్నాళ్ళు మేం బతుకుతున్నది అన్నం తిని కాదురా, పగ తిని బతుకుతున్నాం రా. అవురోసారి అడిగింది ఇక నీకు మధ్యలో ఎందుకు రద్దులా? నాదే పొరపాటు బాబు. అశుద్ధం పొంగ తినొద్దని చెబుతాం, అద్దుకు తింటా అనేటానికి ఏం చెప్తాం? ఓకే హ్యాపీ బర్త్డే. రైతులను భయపెట్టి బలవంతంగా పంట భూములను కబ్జా చేస్తున్న కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడు భిక్షపతి తమ్ముడు బేబీని కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్కి పంపించారు. బేబీ మాట్లాడుతూ ఈ కేసులో తనని ఇరికించారని, అందుకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, జరగబోయే ఎలక్షన్లో ప్రజలు తన నిర్దోషిత్వానికి బ్రహ్మరథం పడతారని ప్రకటించాడు. భయంగలబాతు బజార్ల గుడ్డు పెట్టిందట. మనం భయపెట్టినామంట, వాళ్ళు భయపడి లాగులు దడుపుతున్నారట. పతోడికి అల్కగా దొరికిపోతారు ఈ పొలిటీషియన్స్. మేమైనా పైనుంచి ఊడిపడ్డామా? పబ్లిక్ ఓట్లేసి గెలిపిస్తేనే కదా ప్రజాసేవకు మా జీవితాలు అర్పించుకున్నది. గెలిపించేది వాళ్ళే, గెలిచేసేది వాళ్ళే. పొలిటీషియన్లు పీల్చుకు తింటుండ్రు, లోపుకు తాగుతుండ్రు అనే ఈ జనాల దిమాకి ఎలక్షన్ టైంలో బీరు బిర్యానీలకి ఓట్లు కుదిరేటప్పుడు ఏమవుతుందే? వెనకట్ల రాజును బట్టే ప్రజలు ఉండేటోళ్ళు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో పబ్లిక్ని బట్టి లీడర్. అవునా, నేను ఎట్లయితే హాఫ్ బాటిల్ దించకుండా కచ్చగొడతానో బేబన్న కూడా అంతే, సేమ్ డిట్టో. నిజమన్నా, పబ్లిక్ని బట్టి లీడర్ అన్నో. కూర్చొని ఎన్ని కథలైనా చెప్తావు. ఆడి పోరడు ఎన్ని కష్టాలు పడుతుండో ఏమో. ఎందుకింత అధికారముండి తమ్ముడిని బయటికి తేలేకపోతే? నీ యవ్వ, ఈ ప్రజాస్వామ్యానికి నాలాంటి పొలిటీషియన్లు చేసే డ్యామేజ్ కన్నా నీలాంటి కీపులు తమ్ముళ్ళు చేసే డ్యామేజేనే ఎక్కువ. అవినీతి అన్యాయం అని పత్తి తులుపలికి ఆ జనాలకే పదవులు వస్తే మనకంటే ఎక్కువ దోసుకుంటారే. ఓ పక్క జనాభా పెరిగి ఫ్యూచర్లో తిండి నీళ్లు దొరకవని పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఒకరినొకరు ఇలా పెంచుకుంటూ కాలం గడుపుతున్న మన త్యాగ గుణాన్ని ఈ జనాలు ఎప్పుడు అర్థం చేసుకుంటారే? అన్నా 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 నన్ను దీవించన్నా, నన్ను దీవించు అన్నా. ఇదంతా మీ దయ అన్నా. వదిన ఆశీర్వాదం కూడా తీసుకో. అట్లనే అన్నా. వదినమ్మా, నువ్వు కూడా దీవించు వదినమ్మా. అరే కట్మల్, నీకైనా నాకైనా ఓ రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది ఆ రాజలింగం కోటలింగం. అవ్వన్నా, వాళ్ళిద్దరూ సల్లంగా ఉండాలని ఆ దేవునికి దండం పెట్టుకో. గట్టనేనన్నా. నువ్వు రాయే, వ్యాపారానికి టైం అయింది. మొన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చి భూములు కొలత కొలిచి రాళ్ళు పాతిపోయినరయ్యా. నష్టపరిహారం తీసుకొని భూములు అప్పగించాలని నోటీసు కూడా జారీ చేసిండ్రు. అడ్డీకి పవషేర్ ఇచ్చే పైసలతో మేమెట్లా బతకాలయ్యా? భూములు సేకరించడం అనేది 1894 భూసేకరణ చట్టం కిందకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వకుండా భూముల్ని సేకరించకూడదు. నోటీసులు ఇచ్చిన తర్వాత మీకేమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్కి విన్నవించుకోవచ్చు. ఆ అభ్యంతరాలని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏ భూముల్ని సేకరిస్తున్నారో దానికి ఎంతెంత నష్టపరిహారం కావాలో తెలియజేయమని కలెక్టర్ గారు మళ్ళీ మీకు నోటీసులు జారీ చేస్తారు. దానికి మీరిచ్చిన సమాధానం చూశాక భూమి కొలతల్ని బట్టి నష్టపరిహారాన్ని ప్రకటిస్తారు. ఈ నోటీస్ ఇచ్చిన 2 సంవత్సరాల లోపు ఇదంతా జరగాలి. ఇప్పుడు కూడా మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి, మీరంతా వెళ్ళి సివిల్ కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఇచ్చే నష్టపరిహారం తక్కువగా ఉంటే ఏం చేయాలయ్యా? కలెక్టర్ గారు ప్రభుత్వ రేటును బట్టి ధర ప్రకటిస్తారు. అది ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రైతులతో సంప్రదించి
అందరికీ ఆమోదమైన నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది రైతుల్ని, అంటే కట్మల్ లాంటి వాళ్ళని ఓబర్చుకుని వాళ్ళకి వేరే ప్రయోజనాల ఆశ చూపించి వాళ్లతో ఓ ధరకి ఒప్పుకోలు పత్రం రాయించుకుంటారు. ఇలాంటి రైతులు న్యాయం అడిగితే వాళ్ళని చూపించి మిమ్మల్ని కూడా బలవంతంగా ఒప్పుకోమని చెబుతారు. అలా ఒప్పుకోకుండా మీరంతా ఐక్యంగా ఉండి భిక్షపతి లాంటి అవినీతి రాజకీయ నాయకుల్ని ఎదుర్కోవాలి. కానీ ఆ భిక్షపతిని ఎదుర్కోవడం ఎట్లాగయ్యా? పారిశ్రామికంగా దేశం ఎంతో ప్రగతిని సాధించినా ఇప్పటికీ రైతే దేశానికి వెన్నెముక. అలాంటి రైతు ఎన్నికల్లో ఓటు వేయడానికి పనికొచ్చే ఓటరుగా మిగిలిపోయాడు. వ్యవసాయానికి శాశ్వత సదుపాయాలు కల్పించకుండా ఎన్నికల ముందు ఈ నాయకులు రుణాల మాఫీ, కరెంటు బిల్లుల మాఫీ అంటూ మాయమాటలు చెబుతున్నారు. అలా మాఫీ చేస్తామని అనడమే పెద్ద అవినీతి. ఆ అవినీతి మురికిలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు. అదే మన దురదృష్టం. రాబోయే ఉప ఎన్నికల్లో భిక్షపతిని ఓడిద్దాం. వాడి ఓటమి మాత్రమే మన ఊరిని, మన భూముల్ని కాపాడుతుంది. ఒకవేళ మళ్ళీ వాడే గెలిస్తే మాత్రం టిచ్పల్లి చరిత్రలో కలిసిపోతుంది. చైనా పీస్ రోల్ మోడల్ పాతి పెట్టిన వికెట్లు పిక్కైర్రి 2 నిమిషాల్లో, లేకపోతే మిమ్మల్ని మ్యాచ్ పెడతా కొడుక. మ్యాచ్ అయ్యేదాకా వికెట్లు పీకేది లేదు. ఎవంతరం మ్యాచ్ 5 నిమిషాల గ్రౌండ్ ఖాళీ చేయకపోతే కాదురా. ఏం రావు, పొద్దుగాలనే మీ నాయన కొత్త మొలతాడు కొనిచ్చినట్టున్నాడు. మొగం లెక్క మాట్లాడుతున్నావు. తప్పు మందే, టైం అయిపోయింది, గ్రౌండ్ ఖాళీ చేద్దాం పా. పిచ్చి మీద ఓట్ల మీద ఏం చేస్తున్నారా? ఏదైనా పని చేసుకోకుండా దిశని ప్రేమించుకున్నారు కదా, అందుకే ప్రేమించుకుంటున్నాం. ఈ ఊరికి ఉపయోగపడే పని ఏదైనా చేయండి రా. అలాగే మాస్టర్. అతి వినయం ఆపండి. ఓకే సార్. మామ పేరు శ్వేత, మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ చుట్టం. అమెరికాలో చదువుకున్నదంట. ఓ 2-3 నెలలు ఉంటుంది. ఉండేది మీ మామింటి పక్కనే, చూసుకో. అజ్జా ఏమైంది మామా? అమెరికా హాయ్. నేను చెప్పలే, పల్లెటూరు పోరాన్లంటే పట్నం పూరిలకు పిచ్చి క్రేజు.
హాయ్ హాయ్ ఐమ్ శ్వేత. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసాం. వాట్ అంటే వచ్చింది ఇది. అక్క నా డ్రెస్ ఎలా ఉంది? నైస్, యు లుక్ ఆసమ్. బావా శ్వేతక్క అమెరికా నుంచి వచ్చింది. ఎంఆర్ఓ గారి చుట్టం, మన పక్కిల్లే. అక్క నీకు తెలుసా మా బావ డిస్కో రంగా మా టౌన్ లోనే బ్రేక్ డాన్స్ లో టాప్. ఆల్రెడీ మా టీవీ ఛాలెంజ్ షో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఓ రియల్లీ? ఐ లవ్ మ్యూజిక్ అండ్ డాన్స్. బావా బావా నువ్వు కింద పడి గాడిదలాగా కాళ్ళు వెనక్కి పెట్టి స్టెప్ వేస్తావే, ఆ స్టెప్ అక్క చూస్తుందంట. ఇట్స్ ఓకే మళ్ళీ ఎప్పుడైనా టైం లేదు, విల్ డూ దిస్ సమ్ అదర్ టైం. అరే ఏమున్నది మావా పోరి, పాస్పోర్ట్ పోగొట్టుకునే ఇంద్రకన్య లెక్కన చూడంగానే నరాలు జిల్ అనే ఫిగర్ అంటే అట్లా ఉండాలి. మనూర్లు ఉంటారు కాట్ల ముద్దులా తూని. మావా గప్పుడెప్పుడో చూసిన పోనీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటాం అంటే ఏంది కథ? మనిషికి తగ్గట్టు పేరు, పేరుకు తగ్గ రూపం. హా శ్వేత, పెట్టావు నా గుండె మీద వాత. బిల్లా కవిత్వం కూడా వచ్చేస్తుంది మావా. అంటే దాల్ మే కుచ్ బాల్ హే. అవునరా, ఇన్ని రోజులు జీవితం అంటే బీరు బిర్యానీలే అనుకున్నా. ప్రేమ కూడా ఉంటుందని తెలిసింది పోనీ చూసినాక. మరి వాణి హే బోని అయిందని ఇది అంతే. ఏమి రజని ఎలా ఉన్నావు? ఈ అమ్మాయేనా? హలో అండి. అంత దూరం నుంచి వచ్చి సంగీతం నేర్చుకుంటానంటే మాకు సంతోషమే కదమ్మా. దీని చూడు, దీనికి చదువు మీద కంటే పెళ్లి మీదే జాస. ఏమే ఈసారైనా 10th పాస్ అవుతావా లేకుంటే అక్కడే కూర్చుంటావా? 10 పాస్ కాకపోయినా పెళ్ళైతే తప్పదు కదా పిన్ని. ఇది వరుస. బాబాయ్ ఎంఆర్ఓ గారి తాలూకు. హలో అండి. చాలా సంతోషం అమ్మా. కాస్త ఈ ఉత్తరాన్ని చూడమ్మా, తప్పులేమన్నా ఉన్నాయేమో. సమయానికి కళ్ళద్దాలు కనిపించట్లేదు. ఏం చదువుతున్నావు అమ్మా? మెడిసిన్ అండి, నెఫ్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావమ్మా? 2 నెలలు. నీకు వీలైనప్పుడు ప్రజలకి ఉచితంగా వైద్య సహాయం చేయగలవా? తప్పకుండా. ఏమండి, ఈ అమ్మాయి పేరు శ్వేత. నమస్తే. నమస్తే. ఈ 2 నెలలు సంగీతం నేర్చుకుంటుందంట. మంచిదమ్మా, రేపు మంచి రోజు, Okay. రేపటి నుంచి వచ్చాయమ్మా. ఓకే సరే అండి. లోపలికి వెళ్దాం రామ్మా. వెళ్ళండి. అమ్మ నేను క్లాస్ పోయి వస్తా. మా అబ్బాయి సంపత్. హాయ్ ఐమ్ శ్వేత. హాయ్ ఐఎమ్ సంపత్. అమ్మ నేను బయలుదేరుతా. అలాగే. టేక్ కేర్. మామా నేను మేనేజ్ చేస్తా కదా. సంపత్ గడుపుతున్నా. అరే రే 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 ఆగ్రా వదలరా. అరే నువ్వు ఏంట్రా ఎప్పుడో కొట్టిన దానికి మరి ఇప్పుడు చిన్నపిల్లల చెప్పొచ్చావులేరా. నీకేం తెలుసు వాడు ఎక్కడెక్కడ ఏమేం పెట్టాడు? సారీ మావా, ఏదో ఎమోషన్ లాగా అట్లా జరిగింది. అరే నువ్వు కూడా పసి పిల్లోడని కూడా చూడకుండా ఏంట్రా చదివేంట్రా. అయినా పొద్దు పొద్దున్న మా ఇంటి ముందు కాపు కాసారేంట్రా. ఇలాంటి చదువుకున్న వాడిని కొట్టినందుకు మాకు. బాయ్ సంపత్. బాయ్ శ్వేత. శ్వేత హీస్ మై ఫ్రెండ్ బిల్లా. హాయ్. హలో. స్కోప్ బిల్లా. స్కోప్ బిల్లనా? యా. పేరు వెరైటీగా ఉంది. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అరే రే నువ్వు కూర్చోమా, టెన్షన్ పడకు మామ. పక్కకి వెళ్ళే రిస్క్ గాడు ఉన్నాడు. బండిది. Wish you all the best. ఏమైందిరా? ఏడనో బయలుదేరిందా లేదా? Amazing, mind-blowing. I mean, how can anyone ride a bike blindfolded? It's truly unbelievable. ఏమంది? అరే మామ కళ్ళకి గంతలు కట్టుకుని ఎలా నడిపావని అడుగుతుందిరా. ఓ బట్టతలుంటే ఏదైనా సాధించొచ్చని మా అమ్మ చెప్పేది. బట్టతల కాదురా, పట్టుదల. ఓ యా యా యా. Anyway, congrats. You did a great job. Bye. రే కట్మల్ అన్నా, గాఢ మన మందుల ఫ్యాక్టరీ, దానికి జరంత దూరంలో ఒక 5 స్టార్ హోటల్. ఓకే.
దానికి ఇసుంటొస్తే ఒక ఎయిర్పోర్ట్. అను పంతులుగాడు జనాన్ని వేసుకొస్తుండు. ఏం పంతులు ఇవాళ గాలి ఈ పక్కన మళ్ళింది? అవసరం లాక్కొచ్చింది. పైసలు గిట్ల కావాలన్నా ఏంది? డబ్బు కాదు, న్యాయం. ఇప్పుడు ఏమైందని? అంతా మంచిగానే ఉందిగా. నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా, ప్రజలు బాగున్నారో లేదో చూడరా. జనాలైతే మస్తుగా ఉన్నారు. వాళ్ళకేమైంది? పొద్దున్నే లేస్తుండ్రు, ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు. సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుర్రు. లైఫ్లో ఇంతకన్నా జనాలకి ఏం కావాలి చెప్పు? తప్పు భిక్షపతి. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదయ్యా. రాబోయే సెజ్జ వలన నాశనం అయ్యేది ప్రాంతం ఒక్కటే కాదు, పక్కనున్న టౌన్ కూడా. పంతులు మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది నుర్రి. అక్కడ మీనాక్షి కంపెనీ, దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా. దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా వేయిస్తా. మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని. సీమరా, కొన్ని పానాలంటే చాలా చిన్న సూపరా ఈ మనుషులకి. ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం. దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది. చేయి కొట్టవలసింది నా కదా, పైసలు పెంచింది నేనేగా. ఆ పైసలు ఇచ్చింది నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా, కొట్టర్లే. జై కొట్టండ్రా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నాను అనుకున్నాను, ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా? నా సీట్కే కొట్టేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొరగడుతాడు చూడాలంటే నిన్నే చూస్తున్నా. నన్ను వదిలే, నేను పోతా. ఒరేయ్ అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్టర్ నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వేయించినా కదా. వేయించినావా? యాడా గమ్ములా. సరే ఏం చేసావు? బస్ బస్ మస్తు ఖుషినదిరా భయ్. ఈ వాతావరణం చూస్తుంటే యాదవ్ ఎలక్షన్లో గెలిచినట్టున్నది. ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్లో మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. పార్టీకి కూడా యువ రక్తం కావాలి. రక్తం మస్తు కూర్చుంది. లోపలికి పోయి మాట్లాడుకుందాం. దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలో గెలుస్తలేం. పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట ఆ భిక్షపతి గానికి ఇస్తున్నారు. ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగాని కొట్లాడతారేంద్ర భయ్. మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు? హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్ను ఇక్కడికి పంపింది. ఏంటో చెప్పు. మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా. మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. గప్పట్ల మా తాత గా రాజలింగం గాని తాత సావాసగాళ్ళు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే లోట అన్నట్టుండేది గాళ్ళ సోపతి. మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు. సర్కారు అండదండలు చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన దొర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు. దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది. దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండ్రు. గట్ల అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత గా రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసరికి పోయిండ్రు. స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిష్ వాడిని కాదు, ఈ ఊరి ఎస్పీని అని. గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో
ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్. చూడు రాజలింగం, ఏదో తాతల కాలంలో గడిచిపోయింది. ఇప్పటి నుంచైనా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం. తాతల నాటి కాలమే కాదు సార్, మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు? మళ్ళీ మీ అయ్యాల కథ ఏందిరా పోయి, ఏందో చెప్పు. చెప్తే సిగ్గిపోతుంది, చెప్పకుంటే మానం పోతుంది. అది ఒక ఎండాకాలం, ఎండలు బగబగ మండుతున్నాయి. ఆయన ఆడినాయన అప్పుల్లో ఒకే తెద్దడానికి వెళ్ళారు. మా నాయన కక్కుతు పడి 2 ముక్కలు ఎక్కువ తిన్నాడు. అది కాస్త బెడిచికొట్టు. ఎక్కడ చూసినా నీలకడు. ఎలాగో కష్టపడి ఒక లోటా నీళ్లు దొరకపట్టుకుని పోయే పలుసాట్లు కూర్చున్నాడు మా నాయన. అప్పుడు ఈ కోటిలింగం గాడి నాయన దారెంట పోతూ మా నాయన చూసి లోటాని కాలుతో తనిపోయాడు. పాపం మా నాయన కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి రోడ్డంట పోయి అమ్మాయి నవ్వుతుంటే ఇప్పుడు చెప్పండి ప్రెసిడెంట్ గారా, ఎట్లా మర్చిపోమంటారు? తాగిందంతా బయటకు వచ్చినట్టుంది. పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత భీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోకి తీసుకున్నామని కాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక